సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి 29 ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్. చిత్రీకరణ ప్రారంభమవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. రెగ్యులర్ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ఒడిశాలో మొదలైంది. ఈ భారీ బడ్జెట్ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్లో కథేంటి అనేది బయటకు రాకపోయినా ఎవరికి వారు ఊహాగానాలు చేస్తున్నారు. మహేష్ బాబు, పృథ్వీరాజ్, సుకుమారన్లు పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. ఈ క్రమంలో ఓ కొత్త కథనం మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం రామాయణంలో గొప్పదైన ఎపిసోడ్ ఆధారంగా రూపొందుతోంది అని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఎపిసోడ్ ఏంటి? ఈ చిత్రానికి మైథాలజికల్ టచ్ ఉందని, రామాయణంలోని కొన్ని ముఖ్య సంఘటనలను స్ఫూర్తిగా తీసుకొని నేటి ఆధునిక కాలానికి అన్వయించి ఈ కథను విజయేంద్ర ప్రసాద్ రెడీ చేశారని సమాచారం. రామాయణంలో కీలక ఘట్టమైన లక్ష్మణుడిని బ్రతికించడానికి సంజీవని కోసం హనుమంతుడు వెళ్లిన ఎపిసోడ్. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మోడ్రన్ కాలానికి తగినట్టుగా మార్చినట్టుగా తెలుస్తోంది. ఈ కథలో కూడా ఓ ప్రాణాన్ని బ్రతికించటం కోసం సంజీవని లాంటి మెడిసిన్ వెతుకుతూ మహేష్ బాబు ఈ జర్నీ చేస్తాడని చెప్పుకుంటున్నారు. కథలో కాశీ నగరానికి కూడా ప్రాముఖ్యత ఉందట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. దాంతో కాశీ నగరాన్ని పోలిన సెట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందని తెలుస్తోంది. ఇక మహేష్ గ్లోబల్ ట్రోటింగ్, ప్రపంచాన్ని చుట్టే మనిషి అనే కాన్సెప్ట్తో సినిమా చేస్తున్నాడని చెప్పడంతో ఆడియన్స్లో నెలకొన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరుగుతోంది. మహేష్, పృథ్వీరాజ్, ప్రియాంకల కాంబినేషన్ సీన్స్ని చిత్రీకరిస్తున్నారట. కాగా ఈ సినిమా షూటింగ్లోని ఓ వీడియో బయటకొచ్చింది. దీంతో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్టుగా తెలిసింది. ఈ నెల 28 వరకు తోలోమాలి, దేవ్మాలి, మాచ్ఖండ్ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన లొకేషన్లలో చిత్రీకరణ జరగనుంది. తోలోమాలి పర్వతంపై భారీ సెట్ రూపొందించారు. కీలక పాత్ర పోషించనున్న ప్రియాంక చోప్రా మరికొన్ని రోజుల్లో షూటింగ్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.